హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కేఎస్ సీడ్స్. నేను మీ సౌజన్య. ఈరోజు మనం హైదరాబాద్ స్టైల్ హరియాలి చికెన్ కర్రీని తయారు చేసుకోవటం చూద్దామా. ముందుగా మిక్సీ జార్లో ఒక కట్ట శుభ్రం చేసిన పుదీనాకులను వేసుకోవాలి. అలాగే హాఫ్ కట్ట శుభ్రం చేసిన కొత్తిమీరను కాడలతో సహా వేసుకోవాలి. 8 నుంచి 10 పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. ఇందులో ఎండు కారాన్ని వేయరు కాబట్టి మీకు కారం సరిపోదు అనిపిస్తే మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలను కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవచ్చు. 75 గ్రాముల పెరుగును వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా పెరుగు వేసుకుని గ్రైండ్ చేసుకోవటం వలన గ్రైండ్ చేసుకున్న పేస్ట్ గ్రీన్ కలర్లోనే ఉంటుంది, లేదంటే అది కలర్ చేంజ్ అయిపోయి నల్లగా అవుతుంది. ఇప్పుడు ఒక బౌల్లో శుభ్రం చేసిన 1/2 కేజీ చికెన్ని తీసుకొని 1 టీ స్పూన్ ఉప్పును వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని చికెన్ అంతా కలిసేలాగా కలుపుకోవాలి. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గ్రీన్ పేస్ట్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మీద మూత పెట్టి 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో కొన్ని జీడిపప్పును తీసుకోవాలి. 1 స్పూన్ గసగసాలను, 1 స్పూన్ కలోంజి గింజలను వేసుకొని కొద్దిగా నీళ్లను పోసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ వలన గ్రీన్ చికెన్ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ప్యాన్లో 1/2 కప్ నూనెను వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక 2 యాలకులను, 3 1-ఇంచ్ చెక్కను, 4 లవంగాలను వేసుకోవాలి. అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పు గసగసాల పేస్టును వేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపును వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చిదనం అంతా పోయి ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. మూత పెట్టి మధ్య మధ్యలో అడుగు అంటుకోకుండా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ని వేసుకోవాలి. సాస్ని చికెన్ని మ్యారినేట్ చేసుకునేటప్పుడు కూడా వేసుకోవచ్చు. చికెన్ని ఉడికించడానికి వాటర్ని యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చికెన్లో ఉన్న వాటర్ పెరుగుతోని చికెన్ అంతా చక్కగా ఉడుకుతుంది. కర్రీలో ఉన్న నీరంతా ఎగిరిపోయి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. గ్రేవీ దగ్గరకు వచ్చిన తరువాత ఉప్పు చెక్ చేసుకొని అవసరమైతే రుచికి సరిపడా ఉప్పును వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని రోటీతో సర్వ్ చేసుకుంటే బెస్ట్ కాంబినేషన్ అవుతుంది. మరి ట్రై చేసి కామెంట్ చేస్తారా? వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.